తెలుగు నటి ఆమెని ఎన్నో ఫ్యామిలీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది. ఇల్లాల పాత్రలతో మెప్పించిన ఆమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెరుస్తోంది. చాలా అరుదుగా సినిమాలు చేస్తోంది. ఇప్పుడు మరిన్ని సినిమాలు చేయడానికి రెడీగా ఉంది. అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఆమెని ఎన్నో ఫ్యామిలీ సినిమాల్లో నటించింది. ఇల్లాలుగా ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎలా ఉండాలనే విషయాలను తన సినిమాల ద్వారా తెలియజేస్తుంది. ఉత్తమమైన వెండితెర ఇల్లాలిగాను పేరు తెచ్చుకుంది. సినిమాల్లో ఫ్యామిలీని నిలబెట్టుకునేందుకు ఎంతైనా పోరాడే పాత్రలు చేసి మెప్పించింది. కానీ రియల్ లైఫ్ లో తన వైవాహిక బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమెని లేట్ గానే పెళ్లి చేసుకుంది. ఆమె తమిళ సినిమా నిర్మాత కాజా మొహియుద్దీన్ ని పెళ్లి చేసుకుంది. వీరిది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. ఇద్దరు కలుసుకున్నారు, అభిప్రాయాలు కలిశాయి, మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి కొడుకు కూతురు కూడా ఉన్నారు. పెళ్లైన ప్రారంభంలో సినిమాలకు దూరమైంది ఆమెని. భర్తకి ఇష్టం లేకపోవడంతో ఆమె సినిమాలు మానేసింది. చాలా కాలం తర్వాత మధ్య మధ్యలో 1-6 మూవీస్ చేస్తూ వచ్చింది. అయితే తనకు సినిమాలంటే ఇష్టం. ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. దీంతో ఇద్దరు విడిపోయారు. ఒక అండర్స్టాండింగ్ తోనే విడిపోయినట్టు చెప్పింది ఆమెని. ఫ్రెండ్లీగానే తామిద్దరం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు విడిపోయినట్టు తెలిపింది. అయినా ఇప్పటికే టచ్ లోనే ఉన్నారని, కలుస్తుంటారని తెలిపారు. డైవర్స్ చాలా హెల్తీగా జరిగినట్టు తెలిపింది. అయితే పిల్లల బాధ్యత మాత్రం తానే తీసుకుందట. వారే తన ప్రపంచంలో బతికేస్తున్నట్టు తెలిపింది ఆమెని. సినిమాల షూటింగ్ల వల్ల వారి పేరెంటింగ్ కాస్త ఇబ్బంది అవుతుందని, కానీ మేనేజ్ చేస్తున్నామని తెలిపారు. కానీ దూరంగా ఉండటం వల్ల పిల్లలు తమని మిస్ అవుతున్నట్టు పేర్కొంది. అయితే ఈ సందర్భంగా ఓ ఆరోపణపై ఆమె స్పందించింది. భర్త అప్పుల పాలు కావడంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది ఆమెనే పుకార్లపై స్పందిస్తూ అది నిజం కాదని తెలిపింది. అప్పులు తీరిపోయాయని, ఆ సమస్య లేదని తెలిపింది. ఒకప్పుడు తానే సినిమాలు మానేసా అని, ఇప్పుడు తానే చేస్తున్నానని తెలిపింది ఆమెని. ఇప్పుడు ఎవరికి వారు బిజీగా ఉన్నామని, దీంతో విడిగా ఉండాలని నిర్ణయించుకుని విడిపోయినట్టు తెలిపింది ఆమెని. విడాకులు తీసుకోలేదని, కానీ దూరంగా ఉంటున్నామన్నారు. తమిళ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఆమెని జంబలకిడి పంబా మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆ తర్వాత మిస్టర్ పెల్లాంలో హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. నంది అవార్డును సైతం అందుకుంది. కన్నయ్య కిట్టయ్య, శుభలగ్నం, హలో బ్రదర్, అమ్మ దొంగ, గరానా బుల్లోడు, శుభ సంకల్పం, వంశానికొక్కడు, మావి చిగురు, ఆ నలుగురు, దేవస్థానం, చందమామ కథలు వంటి చిత్రాలతో మెప్పించింది. ఇప్పుడు కూడా అడపాదడపా చిత్రాలతో మెప్పిస్తోంది. సీరియల్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది.